ఈరోజు ఒక సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నా. నిన్న నాకు జరిగిన సంఘటన మీకు కూడా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో మీ దాకా తీసుకొస్తున్నా. నిన్న ఈవినింగ్ మేము బయట కూర్చున్నాం. మా పిల్లలు ఆడుకుంటున్నారు రోడ్డు మీద. ఆహ్, మా ఇంటి పక్కనున్న ఒక ఒకామె వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఈలోపు ఆ బాబుకి 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ల బాబు ఏం చేశాడంటే ఆడుకునేటువంటి బ్యాట్ ఉంటుంది కదా! ఆ బ్యాట్ తీసుకొచ్చి మా ఇద్దరు పిల్లల్ని కొట్టాడు. కొట్టిన తర్వాత నేను రియాక్ట్ కాలేదు. కానీ వాళ్ళమ్మ మాత్రం అలా కొట్టకూడదు అని చెప్పేసి ఆ బాబుకి చెప్తుంది. 4 ఏళ్ల బాబుకి చెప్తుంది. ఆ మాట చెప్పంగానే ఆ బాబు తిరిగొచ్చి ఆ బ్యాట్‌తో వాళ్ళ అమ్మని కొట్టాడు. ఆ పిల్లోడిలో అన్ని గుణాలు బావుంటాయి. కానీ ఒక చిన్న రఫ్‌నెస్ ఉంటుంది. వాళ్ళమ్మ నాతో చెప్పడం స్టార్ట్ చేసింది. వీడిని గారాబం ఎక్కువ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళందరూ. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. మా ఇంట్లో వాళ్ళందరూ గారాబం చేస్తున్నారు. నా దగ్గరున్నప్పుడు సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారని తెలుస్తుందో ఇమ్మీడియేట్‌గా వాడు కొంచెం ఎక్కువ అల్లరి చేయడం, నా మాట వినడు. నేనేదైనా తప్పు చేసినప్పుడు ఒక చిన్న మాట అందామంటే వాళ్ళందరూ వచ్చి నన్ను "వాడు చిన్న పిల్లోడు, వాడు తెలుసుకుంటాడులే" అని చెప్పేసి నన్ను రివర్స్‌లో తిడతారు. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని వాళ్ళమ్మ నాతో చెప్తుంది. ఆల్రెడీ ఆ బాబు మీద స్కూల్‌లో కంప్లెయింట్స్ కూడా స్టార్ట్ అయినాయంట. వాడు చదివేది కేవలం నర్సరీ. మీరనుకోవచ్చు చాలామంది కూడా వాడు చిన్న పిల్లోడు కదా! తప్పేముంది అని అనుకోవచ్చు. ఈరోజు వాడు పిల్లల్ని కొడుతున్నాడు. ఒక ఎత్తయితే వాళ్ళ అమ్మని కూడా తిరిగి కొడుతున్నాడు. కంట్రోల్‌గా ఉండు అని చెప్పంగానే. వాళ్ళు కంట్రోల్ చెయ్యకపోతే ఇదే నేచర్ వాడు పెద్దయిన తర్వాత కూడా అలవాటు చేసుకుంటాడు. తనలో అన్ని మంచి గుణాలున్నా, తననొక రఫ్ మెంటాలిటీ పర్సన్ లాగా స్కూల్లో గొడవలు కానీ, బయట ఆడుకుంటున్నప్పుడు పిల్లలతో గొడవలు గానీ, ఇన్ని కంప్లెయింట్స్ ఒస్తున్నాయంటే కారణం, ఆ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి గారాబం. చాలా మంది గారాబం చేస్తారు. ఈ గారాబం వల్ల పిల్లలు అయితే సెన్సిటివ్ అవుతారు. కొందరు పిల్లలు చిన్నదానికి కూడా ఏడుస్తారు. కొందరు పిల్లలు ఇలా రఫ్ మెంటాలిటీగా మారతారు. ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబం చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇది చేసేది తప్పు. ఇలా చేయకూడదు అని చెప్పాలి.